ఆ రోజు తనేంటో జస్ట్ శాంపిల్ చూపించింది. ఈ రోజు ఆ మంగని చంపేస్తుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరినీ కాదని మంగని ఎలాగమ్మా? ఎలా అంటే ఆ మంగకి శాపం ఉంది కాబట్టి, మంగనే ఎద్దు టార్గెట్ చేస్తుంది కాబట్టి. ఇక బయలుదేరదాం మంగా. ఎన్నిసార్లు చెప్పాలంటే తను హ్యాపీగా ఉండాలని ఇక్కడికి వచ్చింది. ఎండ ఎక్కువగా ఉంది జై, మంగకి మంచిది కాదు. తనకు ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పడానికి మీరెవరు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఏమండి, ఈ ఎండలో ఎక్కువసేపు ఉంటే వడదెబ్బ తగులుతుందని మేడం గారి అభిప్రాయం సార్. నాకేం కాదమ్మా, నేను ఇంతకంటే ఎక్కువ ఎండల్లో పనిచేశాను. అప్పుడు వేరు ఇప్పుడు వేరు మంగా, నా మాట విను. మంగ నా మాట తప్ప ఎవరి మాట వినదు. మూర్ఖంగా మాట్లాడుకు జై. నేనంటే నీ కోపం ఉంటే అది నాపై చూపించు, మంగని బాధ పెట్టొద్దు. అదే నేను చెప్తున్నాను. నా మీద మీ కోపం ఉంటే నా మీదే చూపియండి. మంగ ఆనందాన్ని పాడు చేయకండి. ప్రమాదం. ప్రమాదం ఏంటి? అంటే ఈ ఎండలో ఉండడం ప్రమాదం అని అంటున్నారు సార్. తన పక్కన నేనున్నాను, డాక్టర్ ఉన్నారు, అంబులెన్స్ ఉంది. ఇంకేం కావాలి? నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను జై, మొండిగా ప్రవర్తిస్తున్నావు. మంగ నీకు భార్య అయితే నాకు కూతురు. ఆ విషయం నీకు అర్థం అవుతుందా? దత్తత తీసుకుంటే కూతురైపోదంటే మీ ఆర్టిఫిషియల్ లవ్ అక్కర్లేదు. తను నిజంగానే నా కూతురు జై, తను నిజంగానే నా కూతురు జై. జై జై వాట్? అంటే కూతురు లాంటి దాన్నని చెప్తోందండి. మీ అసలు కూతురు బతికే ఉంది కదా. కూతురు లాంటి దాని గురించి మీ కేరింగ్ ఎందుకు? మమ్మల్ని వదిలేసి మీరు వెళ్ళిపోండి. మంగని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. మంగ ప్రమాదంలో ఉంది. తన ప్రాణాలకి ముప్పుంది. తన ప్రాణాలకి ముప్పుంది. ఏంటి ప్రమాదం? ప్రాణానికి ముప్ప? అంటే సార్, ఊళ్ళో ఒక ఎద్దు కట్లు తెంపుకుందట. అయితే అది పొలాల వైపు వస్తుందటండి. వస్తే ఆ ఎద్దు వల్ల మంగా మేడం గారికి ప్రమాదం జరగొచ్చని. నాన్ సెన్స్ మాట్లాడుతూ వింటారి. మంగతో ఎద్దుకేం పని? మొన్న జరిగింది మర్చిపోయావా చెయ్? ఆ రోజు ఎద్దు వల్లే కదా మీకు ప్రమాదం జరిగింది. అంతకు ముందు కూడా ఆ ఎద్దే కదా మీకు ఎదురొచ్చింది. ఇంత జరిగా కూడా సింపుల్ గా తీసుకుంటావా? ఆ ఎద్దు వల్ల ప్రాణహాని ఏదీ లేదని నువ్వు నమ్ముతావా? ప్లీజ్ జై, నా మాట విను జై. ఇంటికి వెళ్ళిపోదాం. ఆ ఎద్దు ఇక్కడికి రాకముందే ఇంటికి వెళ్ళిపోదాం. అవును సార్, ఒకసారంటే ఏమోలే అనుకోవచ్చు. ప్రతిసారి ఆ ఎద్దు పగపట్టినట్టు వస్తుంది. ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు సార్. వెళ్దాం సార్. ఏమండి, ఏమండి, ఏమండి,
వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారమ్మా. వాళ్ళు వెళ్ళిపోతే ఎద్దు ప్లాన్ కూడా వేస్ట్ అయిపోతుంది కదమ్మా. పద వెళ్దాం. వెయిట్ మంగా. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ అద్దొస్తుందో నేను చూస్తాను. వస్తే ఈ గన్తో షూట్ చేసి పారేస్తాను. సార్ పాపం సార్. మీ మేడం జోలికొస్తే ఆ దేవుని కూడా షూట్ చేస్తాను. వద్దండి, ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు ఎవరికి దేనికి భయపడాల్సిన పని లేదు మంగా. నీ పక్కన నేనుంటాను. ఏ పక్క నుంచి నీకు ప్రమాదం వస్తుందో నేను చూస్తాను. రిస్క్ ఎందుకు చెయ్యి? ఇంటికి వెళ్తే ఏమవుతుంది? పెరికి వాళ్ళ పారిపోవడం నాకు ఇష్టం లేదు. ఈరోజు నేనో మీరు చెప్పిన ఆ ప్రమాదమో తేల్చుకుంటాను. జై అంబులెన్స్ తో మాత్రమే వచ్చాడనుకున్నాం. ఆయుధంతో పాటు వచ్చాడమ్మా. జై చెప్పింది నిజమేనమ్మా. మంగ జోలికొస్తే ఎద్దుని కాదు యముణ్ణి కూడా చంపేసేలా ఉన్నాడు. అవును. ఇప్పుడేం చేద్దాం? వెళ్ళిపోదామమ్మా. ఎద్దు వల్ల మంగ పోతుందనుకుంటే జై వల్లే ఎద్దు పోయేలా ఉంది. అమ్మో దేవుడా, నువ్వే ఎద్దుని కాపాడాలి. అదిగో ఎద్దొచ్చేస్తుంది. దాని వల్ల మంగకి మూడిందో, జై వల్ల దానికి మూడిందో. ఏమండి, వద్దండి, వద్దండి, ప్లీజ్ అండి. జై వద్దు, జై ప్లీజ్, జై డోంట్ షూట్, వద్దు. సార్ ఈ ఎద్దంటే నందీశ్వరుడు సార్, బసవన్న సార్. పాపం సార్. అయ్యో, మూగజీవిని చంపకండి.
ఆగు జై. వామ్మ చంద్రిక ఎద్దు మన వైపు వచ్చేస్తుందండి. వాళ్ళ మావయ్య అత్తయ్య కదూ. ఆ ముందెళ్తుంది ఎవరు? సార్ సార్ అయ్యో జై జై ఏమండి ఆగండి సార్ వద్దండి ఏమండి జై అమ్మా తను నిత్య కదా చెల్లెప్పుడొచ్చిందమ్మా ఎందుకొచ్చింది నిన్ను చూడాలని వచ్చింది మంగ అయ్యో ఆయన నిత్యం చూసేశారమ్మా వామ్మో మంగ పని అయిపోయింది అనుకుంటే మన పని అయిపోయినా ఉంది చంద్రిక. పరిగెత్తు అయ్యో నాయనో అమ్మా అమ్మా మావయ్య మీకేం కాలే కదా? చిన్నగల్లుడు అమ్మా అత్తయ్య అమ్మా అమ్మో మీతో పాటు పరిగెత్తింది ఎవరు? ఎవరో పొలంలో పనిచేసేవాళ్ళరా. పనిచేసే మనిషిలా లేదే, పాష్ గా ఉంది. ఇప్పుడు దాని గురించి అవసరం వాళ్ళు అర్జెంటుగా నన్ను అంబులెన్స్ ఎక్కించా. నన్ను కూడా అంబులెన్స్ ఎక్కించరా. మంగకి తెచ్చిన అంబులెన్స్ మాకు ఉపయోగపడుతోంది. డాక్టర్ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. ఆంటీ మీరు మంగని తీసుకెళ్ళండి. చారి నువ్వు నాతో రా. ఎక్కడికి సార్? ఎద్దుని పంపించిన వాళ్ళ దగ్గరికి. సార్ సార్ వద్దు సార్, నా మాట వినండి సార్. ఆయన స్వామీజీ సార్, పెద్దవారు సార్, పూజనీయులు సార్. ప్లీజ్ సార్. సార్ వీడి మొహానికి పూలు పళ్ళు. ఆపండి సార్. సార్ నా మాట వినండి సార్. సార్ తప్పు సార్, ఆపండి సార్, ఆపండి సార్. ఏ దొంగ స్వామి పైకిలే.
ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది? నేను ఈ ఊరొచ్చిన ప్రతిసారి ఏదో దారుణం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా ఏమీ జరగట్లేదు. తరాల నుంచి జరుగుతుంది. తరాల నుంచా? అవును. ఈ వినాశనం చాలా కాలం క్రితమే మొదలైంది. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. జరిగే వాటన్నిటికీ కారణం నువ్వా? కాదు, నువ్వు. నేనా? నీ వంశం. మేమేం చేశాం? గతంలోకి వెళ్ళు, తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుస్తుంది. రండి సార్, వెళ్ళిపో. వదులు చారి. రండి సార్, ప్లీజ్. చారి. ఏంటి 4 గారడి మాటలు చెప్పి నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా ఫీలింగ్స్తో ఆడుకోవాలని చూస్తున్నావా? నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తాననుకుంటున్నావా? నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఏం నిజం? అమాయకుల్ని వేషంతో మోసం చేయడం నిజమా? దేవుడు పేరు చెప్పి జనాల్ని దోచుకోవడం నిజమా? ఆ ఎద్దుకు ట్రైనింగ్ ఇచ్చి మాపై అటాక్ చేయించడం నిజమా? మళ్ళీ చెప్తున్నాను, జరుగుతున్న వాటికి కారణం మీరు, జరిపించేది నేను కాదు. మరి ఎవరు? ఎవరు జరిపిస్తున్నారు? మా శత్రువులా? ఎవరు వాళ్ళు? వాళ్ళకేం కావాలి? ప్రాణం. ఏంటి? ప్రాణమా? సార్ దయచేసి మీరు రండి సార్. సార్ రండి. ఆగుచారి, తనేదో చెప్తున్నాడు కదా. అవన్నీ మీరు నమ్మనప్పుడు ఎందుకు సార్ వినడం? రండి సార్, మీరు రండి సార్, రండి. ఎందుకు స్వామి అతనికి శాపం గురించి చెప్పడం? అతను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆపటం మన ధర్మం కాదు చలమయ్య. నిజమేంటో తెలిస్తే ఆమె కంటే ముందు అతనికి ప్రాణాపాయం స్వామి. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాల ప్రవాహాన్ని మనం ఎవ్వరం ఆపలేం. ఆపద ఆమెకైనా అతనికైనా మనం చూస్తూ ఉండాల్సిందే. మీరు రండి సార్, రండి సార్, ఇంటికి వెళ్దాం. నాకేం అర్థం కావట్లేదు చారి. జరిగేదంతా మూఢనమ్మకం అనుకోవాలా, లేక ఎవరైనా కావాలని చేస్తున్నారో తెలియట్లేదు. మంగ దగ్గరుండి తన్ని చూసుకోవాలా, లేక జరిగే వాటి వెనకాల కారణం ఏంటో తెలుసుకోవాలా, లేక కనిపించకుండా ఫైట్ చేస్తున్నా ఆ శత్రుని వేటాడలో తెలియడం లేదు. ఇంత జరుగుతున్నా ఇంకా ఈ ఊర్లోనే ఉంటానని మీ మేడం ఎందుకంటున్నదో అర్థం కావట్లేదు. ఆ సన్యాసి తరాల వెనుక చేసిన తప్పు అంటున్నాడు, ప్రాణం అంటున్నాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అంత అయోమయంగా ఉంది చారి. ఇంటికి వెళ్దాం రండి సార్, అంతా సర్దుకుంటుంది. పదండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి సార్. ఇంత జరిగాక కూడా ఇంకా ఈ ఊళ్ళోనే ఉంటానంటావు మంగా? కొత్తగా ఏం జరిగిందనమ్మా? ఇంతకు ముందు ఎదురొచ్చిన ఎద్దే ఇప్పుడు వచ్చింది. అది ఎద్దు కాదమ్మా, నీకు జరగబోయే ప్రమాదాన్ని సూచించే సంకేతం. నాకేం జరుగుతుందో తెలిసాక కూడా ఆ సంకేతాలకు నేను భయపడాల్సిన అవసరం ఉందా జేజీ? శాపం ఉన్నమాట నిజమేనమ్మా, చావు నిజమే. కానీ తెలిసి ఎలా ఉంటావు? నేనిక్కడున్నా సిటీలో ఉన్నా చావు తప్పనప్పుడు ఎక్కడుంటే ఏంటత్తయ్యా? ఎక్కడ చనిపోతే కనీసం నేను పెరిగిన నేలలో కలిసిపోయానన్న సంతృప్తైనా ఉంటుంది. మంగా ప్లీజ్ అలా మాట్లాడుకు. చావును నువ్వు తీసుకున్నంత సులువుగా తీసుకోలేకపోతున్నావు. చావుని నేను సులువుగా తీసుకోలేదమ్మా. నాకు కోపం, బాధ ఉన్నాయి. కానీ వాటిని ఎవరి మీద చూపించాలి?